ఇది ఆ చేలో ఒకటే పండించగలుగుతారు. రెండో పంట పెసలు గాని నువ్వులు గాని వేసుకోవాలి. అలాగే 7 అడుగులు ఎత్తు వస్తుంది ఇది. ఆ టైంలో ఊర్లో ఏమి పంటలు ఉండవు. పిట్టలు సగం తినేస్తాయి. 7-8 బస్తాలు వస్తే ఎక్కువ ఒక ఎకరంలో. పక్షులు తోలినా వెళ్ళవు, వీళ్ళు కూడా ఎవరో తోలరాట్లే, మిగిలిందే మంది. అందుకని ఎవరికైనా ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈ 5 కేజీలు బియ్యం ఉండి, ఆయన నెంబర్ రాసుకున్నారు కదా. ధన్యవాదం. చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలు చెప్పండి. చక్కగా జంటలు వచ్చారు చూసారా, ఇలా రావాలి మీరంతా. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, వనపర్తి డిస్టిక్, దావస్పల్లి విలేజ్ నుండి. నేను 2 ఇయర్స్ నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను గురుగారి ప్రోత్సాహంతో. నాకు స్టేజ్ పేరు ఎక్కువ, ఏదైనా తప్పు మాట్లాడితే కొద్దిగా. నేను గత సంవత్సరం నుండి ఫుల్ టైమ్గా నవారా, ఉజుపటాలియా అండ్ 1/2 ఎకర్లో పసుపు వేసుకున్నాను. 2 ఎకరాల్లో కంది వేసాను. అది డైరెక్ట్గా నేనే ప్రాసెస్ చేసి మార్కెట్ చేసుకుంటున్నాను సార్. పసుపు వచ్చేసి ఒక 8 క్వింటాలు అయ్యింది. దాన్ని ఒక 2 క్వింటాలు పసుపు పొడిగా ఆడించి అమ్ముకుంటున్నా. కందులు వచ్చేసి ఒక 8 క్వింటాలు అయింది. అది పప్పుగా మొత్తంలో సేల్ చేసా. ఒక 2 క్వింటాలు ఉంది. రైస్ వచ్చేసి మొత్తం అమ్ముకున్నా. మైసూర్ మల్లిగా రైస్ ఒక 1/2 క్వింటాలు ఉన్నాయి సార్. ఇది అనుభవం. మా మిస్సెస్ మాట్లాడుతుంది ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు చిట్టమ్మ. మేము ఫస్ట్ పసుపు వేసినప్పుడు అందరూ ఇక్కడ ఏమొస్తుందిలే పసుపు అన్నారు. అంటే లేదు వస్తుంది అని గట్టిగా వేసాము, కానీ అస్సలు అనుకోలేదు. మాకు 11 క్వింటాలు వచ్చింది పసుపు వేస్తే. మా ఆయన అల్లం కూడా వద్దు రాదు ఎందుకు వేస్తున్నావు అని నేనే అన్నాను, కానీ ఒక 4 సార్లు వేస్తే ఒక 50 కిలోలు అల్లం వచ్చింది. నవారా మాకు మొత్తం వర్షంలో పోయింది. మా వాళ్ళందరూ పోయింది ఇంకా చాలే మీరు చేసింది, వెళ్ళి ఇంకా హైదరాబాద్ ఏదైనా పని చేసుకోండి ఇప్పటికే అన్నారు. కానీ లేదు వస్తుంది అని కూడా మేము అసలు పెట్టకుండా మా అంతా మేమే బంతి కట్టుకొని అన్ని చేసుకొని పోయిన దాన్ని కూడా మళ్ళీ చేసుకున్నాం. మాకు దానికి తగ్గట్టు వచ్చింది. వాళ్ళు ఏంటంటే అన్ని వేస్తే వస్తుంది అంటున్నారు, కానీ ఏది చేయకుండా మాకు 3 ఆడపిల్లలు, మంచిగా తిండి పెట్టాలి, మన పిల్లలని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏవేవో వస్తున్నాయి, అవి రాకూడదు అని మేము మా పిల్లలు కూడా ఫస్ట్ తినేవాళ్ళం కాదు. నేనే తినలేదు ఫస్ట్. అమ్మో ఈ బియ్యం ఇంత దొడ్డుగా ఉన్నాయి నేను తినలేను అనుకున్నాను. మా పిల్లలు డైరెక్ట్ దోశలు చేయి మమ్మీ, పొంగనాలు చేయి మమ్మీ, రైస్ డైరెక్ట్ అన్నం వండు గంజి చేయి మమ్మీ మేము తింటాము అని అంటారు. అందరింట్లో కూడా అట్లనే ఉండాలి, ఏవి తినకూడదు, బయట ఏవి తెచ్చుకోకూడదు అని. అంతే. థ్యాంక్ యూ. విజయరామ్ సార్ ప్రోత్సాహంతో నాకు 2 కోడెలు ఇప్పించాడు సారు. వాటిని నేను అరకతోలుకొని ఇప్పుడు గానుగ కూడా స్టార్ట్ చేస్తున్నా. ఆ గానుగకు ఉపయోగపడతాయి. గురువు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు రమేష్, వనపర్తి, దవాస్పల్లి విలేజ్. 9848094737 9848094737 రమేష్ పేరు వచ్చి. ఇంత మంచి మాట మాట్లాడింది. ఏది కొనుక్కోకూడదు, ఉప్పు తప్ప. ఉప్పు పండించలేం కాబట్టి మీరు ఉప్పు కోసమే కొనుక్కోవాలి. బయటికి వెళ్ళాలి బజార్కి. మేఘనా రా, దంపతులు 2 రావాలి, రండి. మేఘన చాలా మంచి అమ్మాయి.